don't you ever put the other person into an embarrassing situation. ఎప్పుడు కూడా అవతల వారిని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయొద్దు. A good brother will always cover up a brother's mistake. మంచి సహోదరుడు ఎవరయ్యా అంటే తన సహోదరుడు యొక్క పాపములను కప్పేటువంటి వ్యక్తిగా ఉంటాడు. Whatever that mistake is. అది ఎంత తప్పైనప్పటికీ కూడా Chide the person, correct the person, ఆ వ్యక్తితో కూర్చో, మాట్లాడు, ఆ వ్యక్తిని మార్చడానికి ప్రయత్నం చెయ్యి. but don't make it public. అది ఎప్పుడు కూడా దాన్ని అందరి మధ్యలోకి దాన్ని తీసుకురావద్దు. What you do will happen for you. నువ్వు ఏం చేస్తావో అదే నువ్వు కోసుకుంటావు. That is the cheapest thing to do. మంచి విషయం కాదు చేయడానికి. Imagine if all your mistakes are just opened up by God on this screen today morning. ఈ రోజు ఉదయమే మనం చేసిన తప్పులన్నీ కూడా దేవుడు ఒకవేళ ఈ స్క్రీన్ మీద వేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. Last week's mistake, గడిచిన వారం మనం చేసిన తప్పులన్నీ దేవుడు ఈ స్క్రీన్ మీద వేస్తే, including your thoughts నీ ఆలోచనలతో సహా during different times of the day. ఆ రోజుల్లో ఆయా పరిస్థితుల్లో నువ్వు ఉన్నటువంటి ఆ ఆలోచనలన్నీ కూడా దేవుడు బట్టబయలు చేస్తే, And let us say whatever reels you watched are on the screen. అవన్నీ కూడా ఇక్కడ తెర మీద వేస్తే కనుక ఎలా ఉంటుంది? How many times you went back and watched the same thing again is also on the screen. అన్ని విషయాలు కూడా అక్కడ స్క్రీన్ మీద వేయబడితే How will it be? ఎలా ఉంటుందండి? And then Jesus will come and say, I forgive all of you ఆ తర్వాత యేసయ్య వచ్చి వాటన్నిటిని నేను after I have exposed you. అంత బయలుపరిచిన తర్వాత అంత అందరూ చూసిన తర్వాత వచ్చి యేసయ్య క్షమించాను అంటే You're half dead already. కదా, అప్పటికే సగం చచ్చిపోతాం. God is not in that business. దేవుడు అలా చేయడండి. ఎప్పుడు He will cover up your sins. ఆయన మన పాపములను కప్పివేసే దేవుడు, తుడిచి Therefore, a good brother will always cover up the mistakes of others. కాబట్టి ఒక మంచి సహోదరుడు తప్పులను కప్పి పెట్టేవాడిగా ఉంటాడు.